హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈరోజైతే హనుమాన్ జయంతి కదా. మా హస్బెండ్ నేనైతే మార్నింగ్ 4కే లెగిసి ఇంట్లో అయితే ఇంకా దీపారాజన అది చేసుకుని ఇంకా కుర్తివెన్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మార్నింగే 4కి లెగిసి ఇంకా మేమైతే వచ్చామన్నమాట. స్వామివారికి అయితే తమలపాకుల మాల అంటే చాలా ఇష్టం కదా. నేను మా హస్బెండ్ అయితే అక్కడే అమ్ముతున్నారండి తమలపాకుల మాలను కూడా తీసుకున్నాను. మాకు ఎర్ర మందారాలు అయితే ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట. ఆంజనేయ స్వామికి అయితే ఎర్ర మందార పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. అందుకని నేనైతే మార్నింగే లేచి మందార పువ్వులన్నీ కూడా కోసేసి అవైతే పువ్వులు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అయితే నేనైతే ఇవ్వడం జరిగిందనమాట. బ్రాహ్మలింక పూజ చేసి అష్టోత్తరాలతో పూజను చేసి ఆ మందార పువ్వులన్నీ అక్కడ పెట్టి మా గోత్రనామాలతో పూజను అయితే చేసి ఇంకా హారతిని అయితే ఇచ్చేసారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి జయంతి చాలా బాగా చేస్తారండి. పక్కనే వినాయకుడి గుడి కూడా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే వినాయకుడి గుడి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా పూజను అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి గుడిలో వినాయకుడి గుడిలో కూడా మేమైతే పూజను చేసుకుంటాం అనమాట. స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఇక్కడైతే డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారండి. కుర్తివెన్లో 5 days అయితే ఆంజనేయ స్వామి జయంతి అయితే చేస్తారు. ఇక్కడ చాలామంది అయితే ఆంజనేయ స్వామికి దగ్గర అభిషేకం అయితే చేయించుకుంటున్నారనమాట. మార్నింగ్ కదా, నాకైతే ఇంకా కుదరదండి, పిల్లలు కదా కాలేజీకి వెళ్ళడం ఇవే సరిపోతాయి కదా. అందుకే నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా మార్నింగ్ 4కే 5కే వెళ్తానమాట. ఎందుకంటే పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్తే మనకైతే అస్సలు కుదరదు కదండి. చూడండి డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారో. డెకరేషన్ కూడా ఏంటంటే మా పెద్దమావయ్య గారు అమ్మాయి అనమాట, మా ఆడపడుచు వాళ్ళే చేస్తారు ప్రతి ఇయర్ కూడా. ఆంజనేయ స్వామి గుడికి కంపల్సరీ ప్రతి ఇయర్ కూడా వాళ్ళే ఆంజనేయ స్వామి గుడికి అయితే డెకరేషన్ అయితే చేస్తారండి. నైట్ 1 o'clock అయిందంట డెకరేషన్ అది అయ్యేటప్పటికి. ఇక్కడైతే చూడండి లైటింగ్ అవి కూడా చాలా బాగా పెట్టారండి, చాలా బాగా చేస్తారు. 5 days షాపులన్నీ ఇక్కడే ఉంటాయి. అరటిపళ్ళు, తమలపాకుల మాల అన్నీ కూడా ఇక్కడే అమ్ముతున్నారనమాట. డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు. కుర్తివెన్లో అయితే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి. హాయ్ అండి, మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా. నేనైతే కుర్తివెన్లో ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి గుడికి అదేవిధంగా వినాయకుడి గుడికి కూడా వచ్చి పూజను అయితే చేసుకోవడం జరిగిందండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే నా వీడియోస్ చూడండి. మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.